హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద తల్లి పరిస్థితి చివరికి ఏమైందో ఒకసారి స్టోరీలో చూద్దారండి. ఒక తల్లి కొడుకు ఉన్నారు, చాలా పేదవాళ్ళు. వాళ్ళు అక్కడ ఇక్కడ పనిచేసుకొని ఆహారానికి డబ్బులు సంపాదించుకొని తింటూ ఉండేవారు. అయితే అలా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి అనారోగ్యం పాలయ్యింది. అప్పటికి ఆ పిల్లాడి చేతిలో చిల్లుగవ్వలేదు. వెంటనే గబగబా ఆ పని చేస్తున్నటువంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, రేపు నేను పనికొస్తాను, మా అమ్మకి బాగోలేదు, మందులు తీసుకురావాలి, కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు. నేను రేపు పనికి వచ్చినప్పుడు ఆ పనిలో మీ డబ్బులు కట్ చేసుకొని నాకు డబ్బులు ఇద్దరు అని చెప్పి ఎంతో బ్రతిమలాడి డబ్బులు పట్టుకుని తల్లిని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి చీటీ మందులు రాయించుకుని ఆ మందుల చీటీ తీసుకుని ఒక మందుల షాపుకి వస్తాడు. మందుల షాపుకి వచ్చినప్పుడు అయితే అప్పటి వరకు ఆ మందుల షాపు ఓనర్ ఉంటాడు. అయితే అర్జెంటుగా పనుండి వెంటనే బయటకు వెళుతూ తన కుమారుణ్ణి కూర్చోబెట్టి ఎవరైనా వస్తే మందులు చూసుకుని జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. అంతలో గబగబా పరుగునే మందుల చీటీ తీసుకొచ్చిస్తే అందులో చీటీలో ఉన్న మందులు ఇవ్వకుండా వేరే మందులు, టానిక్, సీసా, ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వెంటనే ఆలోచించుకుని చూసుకుంటాడు. అమ్మో, నేను ఇచ్చింది ఫీవర్కి సిరప్ కాదు, ఆమెకి సంబంధించిన మెడిసిన్స్ కాదు, నేను ఒక పాయిజన్ సిరప్ ఇచ్చేసాను అనేసి చాలా పెద్ద కేకేస్తాడు. ఎప్పుడు మా నాన్నగారు వస్తే నన్ను చంపేస్తారు, ఇది ఎలాగ ఈ ప్రమాదం నుంచి కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు. అయితే అంతకుముందు చాలాసార్లు ఆ అబ్బాయి తల్లిదండ్రులు చెప్తారు, మెడికల్ షాపు ఆ ఓనరు అతని భార్య కూడా తన కొడుక్కి చెప్తారు, దేవుని రోజు మనం ప్రార్థించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి, పూజించాలి, ప్రతి విషయంలోనూ కూడా దేవుడికి దండం పెట్టుకుని మనం బయటకు వెళ్ళాలి, పని ప్రారంభించాలి అని. దేవుడు అంటే అస్సలే నమ్మడు ఆ మెడికల్ షాప్ ఓనర్ కొడుకు. అయితే ఒక్కసారిగా తనకు తెలియకుండానే, దేవుడా నన్ను కాపాడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ సిరప్ కనుక ఆమె తాగితే కనుక ఈ టానిక్ వెంటనే ఆమె చనిపోతుంది, నేను తెలియక పాయిజన్ ఇచ్చేసాను, మా నాన్నగారు వస్తే ఊరుకోరని వెంటనే దేవుడికి దండం పెట్టుకుంటూ పెద్దగా అరిచేటప్పటికీ చాలా భయపడిపోతూ వణుకుపోతూ ఉంటాడు. నాన్నొస్తే ఏమంటాడు, ఆ తల్లికి ఏం జరుగుతుందో అని. అయితే ఈ యొక్క పేద తల్లి యొక్క కుమారుడు పరుగున వెళ్తూ ఉంటుండగా కొంత దూరంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి కొంత దూరంలో ఉండగానే పెద్ద రాయి గొప్పు తగిలి పడిపోయి వెంటనే ఆ టానిక్ సీసా పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు తను తగిలినటువంటి దెబ్బను ఏమాత్రము కూడా లెక్క చేయకుండా మరలా తన మోకాళ్ళు చిప్పలు తుడుచుకుంటూ దుమ్ము దులుపుకుంటూ వెంటనే పరుగున వెనక్కి వచ్చి, అన్నా నీవిచ్చిన టానిక్ సీసా కింద పడి పగిలిపోయిందన్నా, అన్నా నీకు చేతులెత్తి దండం పెడతాను, రేపొద్దున నీకు డబ్బులు తెచ్చిస్తాను, మా అమ్మకి మళ్ళీ మందులు ఇవ్వరు అన్నా అని చెప్పి వెంటనే ప్రాధాయపడి అడిగినప్పుడు వెంటనే టకటకా మందులు తీసి, నువ్వు ఈ డబ్బులు ఏమీ ఇవ్వవసరం లేదు తమ్ముడు, ఈ మందులు తీసుకుని వెళ్ళి అమ్మకి ఇవ్వు అని చెప్పి ఆ యొక్క కుర్రోడు, మెడికల్ షాప్ కుర్రోడు వెంటనే ఆ బాబుకి ఇచ్చినప్పుడు పరుగున వెళ్ళి ఆ తల్లికి ఆ మందులు వేసి తన తల్లిని బ్రతికించుకుంటాడు. ఇక్కడ ఎప్పుడు దేవుని నమ్మని నాస్తికుడైనటువంటి ఆ బాబు, మెడికల్ షాప్ అబ్బాయి వెంటనే దేవుణ్ణి తలంచుకోగానే ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ ఆయన తన ఉన్నటువంటి ఆ కష్టం నుంచి తప్పించి ఆ అబ్బాయిని కాపాడినప్పుడు దేవుడున్నాడు అని నమ్మకంతో జరిగిన విషయాన్ని తన తల్లికి తండ్రికి చెప్పి, ఏ రోజు కూడా నేను మీ మాట ఎదిరించను అమ్మా నాన్న, నేను మీతో పాటే నేను దేవుని నమ్ముకుంటాను, దేవుని పూజిస్తాను, ఆయన ఆరాధిస్తాను, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడున్నాడు, మనకి ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆయన పిలుస్తామో ఆ కష్ట సమయంలో దేవుడు రూపంలో రాడు, కానీ ఆయన మనుషుల రూపంలో రావచ్చు, ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నేను ఎప్పుడూ కూడా మీ మాటకి ఎదురు సమాధానం చెప్పను. ఈరోజు దేవుడు నాకు ఎంతో మేలు చేశాడని కృతజ్ఞతాభావంతో ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీరు ఒకసారి కమెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ వాల్యూస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తున్న ఆ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.